అన్న నిలబడుకోండి చూడు ఖచ్చితంగా ఫోర్జరీ కేసుతో సంబంధం ఎవరికైతే ఉందో వారిని చేర్చుకునే పనే లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆ ఫోర్జరీ కేసు మామూలు ఫోర్జరీ కేసు కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎక్కడా జరగల. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడా జరగల, ఒక్క నెల్లూరులో జరిగింది. ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా చేర్చుకునే ప్రశ్నే లేదు. ఎక్కడైనా సరే అందరితో మాట్లాడి స్థానికంగా నా కోసం కష్టం చేసిన, కష్టకాలంలో నా వెంబడి ఉన్న, ఎన్నికల వేళ నా కోసం కష్టం చేసిన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఈరోజు చేరికలకు కూడా కారణం ఇది రాష్ట్ర పార్టీ ఆలోచన. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, లేదా విశాఖపట్నం, లేదా ఏలూరు, లేదా మాచర్ల, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఆ పార్టీలో మేమడలేం, మేము వచ్చి నిక్కచ్చిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామన్న చోట అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇది కూడా ఆహ్వానించాం. అయితే ఒక మాట చెప్పి మాట దెప్ప అలవాటు నాకు లేదు. మళ్ళీ చెప్తూ ఉన్నా, కష్టకాలంలో నా కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదే రీతిలో నన్ను నమ్మి, నా మాట నమ్మి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల, నాయకుల, కార్యకర్తల గౌరవాన్ని కూడా కాపాడుతాం.